హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మొక్కల గురించి ఒక్కొక్క వీడియో చేస్తున్నాను కదా. ఈరోజు అయితే ఈ లెమన్ గ్రాస్ చూసారా, అది నిమ్మగడ్డ అంటారు కదా. ప్రతి ఇంటిలోనూ కూడా తులసి మొక్క, ఉసిరి చెట్టు వాటితో పాటు ఈ లెమన్ గ్రాస్, ఈ మొక్క గడ్డి మొక్క, ఇదేంటి నిమ్మగడ్డ అంటారు కదా, అది మాత్రం కంపల్సరీ పెంచుకోవచ్చు. గడ్డిలాగే దీనికి ఏం పెద్ద పోషణ కూడా అవసరం లేదు, కానీ ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి. దీనికి ఇప్పుడు మనకి వర్షాకాలం, బాగా వర్షాలు పడుతున్నాయి కదా, దగ్గు జలుబు అదంతా గొంతుకు పట్టేసి అలా ఉంది. ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు. రోజు అనుకుంటున్నాను ఇది మీకు చూపించాలని. నేనైతే మార్నింగ్ వాటర్లో ఇది ఒక కొమ్మ కట్ చేసుకొని వేసుకొని మనం తాగాలి. ఎందుకంటే ప్రతిరోజు వాటర్ తాగుతాం కదా, హాట్ వాటర్ తాగుతాం కదా, కొంచెం లెమన్ గ్రాస్ కూడా వేసుకొని, నిమ్మ చెక్క, అల్లం ఇవన్నీ వేసుకుంటాం కదా. అలాగే ఇప్పుడు కొంచెం గడ్డి తీసుకొని మనం అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే టీ అలవాటు అయిన వాళ్ళు టీ కూడా తాగుతారు కదా, టీలో కూడా ఒక 2 ఆకులు తెంచుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం కట్ చేసి పట్టుకెళ్దాం. ఇలాగా కొంచెం ఆకులు అయితే కట్ చేసుకున్నాను. దీనికి అల్లం కావాలి కదా, అల్లం చెట్టు కూడా చూసేద్దాం. ఇది అల్లం చెట్టు అండి, ఇది అల్లం చెట్టు చూసారా, అల్లం కూడా ఉంది కదా. ఇదిగో ఇదంతా అల్లం వస్తుంది కదా. ఇంట్లో చిన్న చిన్న దుంపలు మిగిలిపోతాయి కదా, పాడైనవి అన్నీ మనం మట్టిలో పెట్టేస్తే ఇలా అల్లం పెరిగిపోద్ది. అల్లం చెట్టుకి పువ్వు రావడం నేను ఎప్పుడు చూడలేదు. చూసారా ఎంత బాగా పువ్వు వచ్చిందో, రెడ్ కలర్లో. ఇదిగో అల్లం దుంపకి చెట్టు పువ్వు కూడా వచ్చింది. చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని వాటర్ అయితే మరిగించుకొని తాగేస్తాను. ఇప్పుడు భలే ఉందండి అల్లం చెట్టు అయితే. అల్లం చెట్టు పువ్వులు అయితే చాలా బాగున్నాయి. ఇలాంటివన్నీ చూస్తుంటే పరమానందంగా ఉంటుంది. మొక్కలు, మనం పెట్టిన మొక్కలు పువ్వులు వచ్చినా కాయలు వచ్చినా కదా. నిమ్మ ఆకులైతే కట్ చేసి తెచ్చాం కదా, క్లీన్గా కడిగి పెట్టేశాను. దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. కట్ చేసుకొని వాటర్లో వేసి బాగా మరిగించుకుందాం. దీంతోపాటు చిన్న ఇది అల్లం ముక్క, నిమ్మ చెక్క, కొంచెం తేనె కానీ బెల్లం కానీ, ఇదిగో అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను కదా, దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇదిగో వాటరు, మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకొని దీంట్లో వేసేద్దాం. అల్లాన్ని కొంచెం ఇలా కచ్చపిచ్చ కొట్టుకుందాం. కొట్టి ఇదిగో నిమ్మకాయలు అయితే కోసాను కదా, కోస్తుంటేనే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. ఇది నిమ్మగడ్డ ఎక్కడుంటే అక్కడ దోమలు కూడా రావంట. అసలు దోమలు కూడా రాకుండా ఇప్పుడు నిమ్మ ఆయిల్ కూడా అమ్ముతున్నారు కదా మనకి బయట బజార్లో. ఇదిగో అల్లం వేసాను కదా, అలాగే ఇవి కూడా కొన్ని వేసుకొని మనం మరిగించేద్దాం బాగా. చూసారు, ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను నేనైతే. తేనె ఉంటే తేనె వేసుకోవచ్చు, ఇందులో ఇంకేం వేయక్కర్లేదు. ఇలా మరగనిద్దాం. మరుగుతుంటేనే ఆ సువాసన భలే ఉంటుందండి లెమన్ గ్రాసు, నిమ్మగడ్డి. బాగా మరిగిపోయింది కదా, కలర్ చేంజ్ అయింది. ఎందుకంటే బెల్లం వేస్తాం కదా, అందుకు ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం. తీసుకెళ్ళి గ్లాసులో వడపోసేద్దాం. బాగా మరిగింది కదా, ఇప్పుడైతే మనం ఒక గ్లాసులోకి వడపోసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం వేసుకుందాం. అది మీ ఇష్టం అన్నమాట. నిమ్మ చెక్క పిండుకుంటే ఇంకాస్త బాగుంటుంది. అందులో తేనె కానీ నిమ్మరసం కానీ వేసుకొని ఇలా తాగేయడమే. దెబ్బతో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అన్నీ పోతాయి అన్నమాట. ఇలాంటివి మనకి దగ్గరలోనే ఉంటే మాత్రం తప్పకుండా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక కుండీలో ఒక లెమన్ గ్రాస్ మొక్క, నిమ్మగడ్డ మొక్క పెంచుకోవాలి. ఓకేనా? ఇలాంటి ఔషధ గుణాలు ఎన్నో ఉన్నా మన ఇంట్లో బోలెడని మొక్కలు ఉన్నాయి. రోజుకొక మొక్క గురించి మీకు చూపిస్తూ ఉంటాను, మీరు కూడా చూసేద్దరు కానీ. ఓకేనా? ఈరోజైతే ఈ నిమ్మగడ్డి రసం అయితే తాగేస్తాను నేను. కషాయం అనుకోవాలి, ఈ టీలో కానీ ఇందులో అన్నా కూడా వేసుకోవచ్చు అన్నమాట. మార్నింగు, ఈవినింగ్ ఎప్పుడైనా కానీ అరుగుదలకి అన్నిటికీ బాగుంటుంది. ఓకేనా? నచ్చిందా ఈ వీడియో? ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే అందరూ కూడా ట్రై చేయండి. ఇలాంటివన్నీ కూడా మనకి బాడీ అంతా కూడా క్లీన్ అవుతుంది అన్నమాట. ఇలాంటివన్నీ న్యాచురల్గా దొరికినవన్నీ మనం ఉపయోగించుకుంటూ ఉండాలి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.